ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి నిన్ననే మనము చూసినాం, మరి కుందికి పాండవులు పుట్టడం, ముగ్గురు పుట్టడం అనేటువంటిది, తర్వాత మాద్రికి నకుల సహదేవులు ఇద్దరు కూడా కలగడం అనేటువంటిది జరిగింది. మరి నకుల సహదేవులు ఒకరిని కోరుకునింది అని ఆమె అనుకునింది, కానీ ఇద్దరిని కోరుకునేసింది ఈమె. కాబట్టి ఆ విధంగా మళ్ళీ కుమారులు కావాలంటే ఆమె కుంతీదేవి వారించింది. అట్లంతా ఇంకా చేయకూడదు అట్లా మనకు అని చెప్పేసి, ఆ విధంగా శాస్త్ర విరుద్ధం అని చెప్పేసి ఆ విధంగా వారించింది. ఆ విధంగా 5 మంది పాండవులు మనకు జననం అనేటువంటిది జరిగింది. కుంతి మాతృల ద్వారా 5 మంది జననం అనేటువంటి జరిగింది. ఉండకూడదు అనేటువంటిది ఉంది. అది అంటే ఇది ఈ చాత్ర, ఇది అంటే ఈ ఆత్మజ్ఞానము ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా అట్లా ఉండకూడదని చెప్పేసి జరిగింది. అంటే వేరే ద్వారా కూడా కలగకూడదని, వేరే వాళ్ళ ద్వారా. అంటే ఆమె 100 మంది కావాలని చెప్పేసి అనేది కాబట్టి, అంటే వాళ్ళకి వరం ఉంటుంది. 100 భాగాలు చేసి అది ఒకే పిండమే, కానీ 100 భాగాలు చేయబడింది అన్నమాట. 100 మంది అయినారు. అంటే ఆయనకి వరం ఉంటుంది సార్, ఏదో ముందు కథ ఏదో ఉంటుంది. అవునవునవును, దాని లింక్ ఏదో కథ ఉంటుంది. శాస్త్రం అయితే ఉంది, ఇక్కడ చెప్పినారు 3 పిల్లల కంటే ఎక్కువ కనకూడదు అనేటువంటిది దీంట్లో. అంటే ఆయుగం యొక్క ధర్మం ఆయుగ ధర్మము దరిద్రానికి హేతు ఉంటుంది. ఎక్కువ సంతానం కూడా దరిద్రం సంభవిస్తుంది. ఇప్పుడు అంటే ద్వాపర యుగానికి అదేమో మరి. ఇప్పుడు త్రేతాయుగంలో సగర చక్రవర్తికి 5,000 మంది సంతానం. ఆయుగ ధర్మం వాళ్ళకి అనొచ్చు. యుగ ధర్మాలు బట్టి ద్వాపర యుగంలో అంతే 3. యుగ ధర్మం ఉంటుంది. యుగ ధర్మాన్ని బట్టి ద్వాపర యుగం కదా, అప్పుడే గాంధారికి 100 మంది కొడుకులు పుట్టిండేది కాదు, అండాన్ని 100 భాగాలు చేసిండే. కుండలకు ఒక భాగాన్ని వేసి మళ్ళీ దానికి సంరక్షణ చేసి దాని ద్వారా పుట్టిన వాళ్ళు. గాంధారికి ఒకే సంతానమే యాక్చువల్గా, దాన్ని పిండాన్ని 100 భాగాలుగా చేసి అది దాన్ని సంరక్షణ, వ్యాసమహర్షి శక్తి ద్వారా 100 మంది అయినా ఒకే సంతానం యాక్చువల్గా. టెస్ట్ బేబీ మాదిరి ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు సరోగమి అని చెప్పేసి, సరోగసి అని చెప్పేసి అనేక రకాలుగా ఉంది కదా, ఆ కాలంలోనే ఉందన్నమాట అట్లా. ఈ విధంగా పాండవులు సింహాల వలె పౌరుషము, కంఠము, గంభీర గమనం గలవారు, మహాధనుదారులు, దేవ పరాక్రములు, మనుజ శ్రేష్ఠులు. ఆ పవిత్ర హిమాలయ పర్వతంపై ఎగురుతూ అక్కడున్న మహర్షులకు అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించినారు. ఎందుకంటే పాండవులంతా కూడా కొంత దైవాంశ సంభూతులు. ఎందుకంటే భగవంతుడు తన యొక్క లీల ద్వారా అనేక కార్యాలను జరిపించాలనేటువంటి ఉద్దేశంతో మరి అనేక మంది దేవతలు ఆ రూపంలో వచ్చి మనకు ఆ ధర్మంకి సంబంధించినటువంటి ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఎట్లా పట్టుకోవాలా, ఏ సమయంలో మనము సంఘర్షణ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలా, ధర్మాన్ని కొంతమంది మామూలుగా బాగా ఉన్నప్పుడు పట్టుకునేస్తారు. ఇప్పుడు చాలా బాగుంది అనుకోండి, వాళ్ళు మామూలుగా పట్టుకుంటారు ధర్మాన్ని, కానీ కష్టం వచ్చినప్పుడు పట్టుకోవాలి. అది ఇంపార్టెంట్. శ్రీరామునికి కూడా అదే అడుగుతుంది వాళ్ళ యొక్క తల్లి, నాయన ఇంతవరకు బాగా రాజకుమారుడుగా ఉన్నావు, బాగున్నావు, ఇప్పుడు నువ్వు అడవులకు పోతున్నావు కదా, మరి ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుంటావా అని అడిగింది అనమాట. ఇప్పుడు పట్టుకునేకైతుందా నీకేమి, ఇప్పుడు ధర్మాన్ని నువ్వు ఫాలో అవుతావా అని అడిగింది. ఎందుకంటే ఇప్పుడు సుఖంగా ఉన్నావు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనం ధర్మాన్ని పట్టుకుంటామా అనేటువంటిది మన ప్రశ్న అనమాట. అంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనకు కష్టాలు అనేవేమి భగవంతుడు వాటిని అవకాశాలుగా ఇస్తాడు. ఎందుకంటే మనకు సుఖం అనేది వస్తే, సుఖం అనేటువంటిది దుఃఖం అనే కిరీటాన్ని ధరించి వస్తుందంట. సుఖం అనేటువంటిది దుఃఖం అనేటువంటి కిరీటాన్ని ధరించి వస్తూ ఉంటుందండి. సుఖం వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది. సుఖానికి ఆహ్వానం పలికినట్లయితే దుఃఖానికి ఆహ్వానం పలకాల్సిందే, అది రాత్రి పగలు ఉన్నట్లే. కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటివి మన జీవితంలో ఒక భాగము అనుకోవాలి, మనం ఒక భాగం. కాబట్టి మనం ఆ దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు.
ఆ రెండింటి మధ్య ఉండేటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి. ఆ దుఃఖాలను జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. ఆ దుఃఖాలను మనం పరిష్కరించుకోవాలంటే ఏం కావాలా? దానికి జ్ఞానం అనేటువంటిది కావాలి. శాస్త్ర జ్ఞానము, గురువు జ్ఞానము, ఇట్లాంటి జ్ఞానం ద్వారా మనం పరిష్కరించుకోగలుగుతాం ఏదన్నా కూడా. ఒకసారి ఇప్పుడే చెప్పారు, వాళ్ళు గురువుని పట్టుకున్నాను కాబట్టి గురువు బంగారు ఇచ్చినాడు ఆయన. ఎవరో మామూలు పట్టుకుంటే పామే ఇచ్చేవాడు వాడు, అది కాటేస్తాడు. కాటేస్తాడండి. సరైన వాడిని పట్టుకున్నాడు కాబట్టి సరైనటువంటి బంగారే వచ్చింది అతనికి. సరైనటువంటి వాళ్ళనే పట్టుకోవాలని చెప్తుంది శాస్త్రము. ఎవరు దిక్తే వాళ్ళని పట్టుకోకూడదు. ఈరోజు గోదాదేవి దీంట్లో కూడా మీరు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకోవద్దని నారాయణుని. మరి ఆమె ఎందుకు నారాయణనే పట్టుకునింది? మనం ఎందుకు భారతాన్ని ఇట్లాంటి దాన్ని పట్టుకున్నామంటే కరెక్ట్ అయిన దాన్ని పట్టుకున్నాం. మనం ఏదేదో పట్టుకోకూడదు. ఇప్పుడు ఆ బాబాలంట, ఈ బాబాలంట, ఇట్లాంటివి అట్లా వాళ్ళని పట్టుకోకూడదు. మనమంతా వాళ్ళ చరిత్రలు తెలియదు, ఏం తెలియదు మనకి. వాళ్ళ చరిత్రలు తెలియదు మనకి. వాళ్ళు ఎక్కడ పుట్టినారో తెలియదు, ఎట్లా పుట్టినారో అన్ని కల్పితాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దీనిలంతా కాపీ కొట్టి కొంతమంది గురువులు రాసుకుంటున్నారు, వాళ్ళే రాసుకుంటున్నారు పుస్తకాలు. వాళ్ళేమిటి, వాళ్ళు గురువుగా ఉండాలా, గురువుగా ఉన్న తర్వాత డబ్బులు సంపాదించుకోవాలా, వీళ్ళకి కొద్దిగా ఇవ్వాలా, శిష్యులకి ఇట్లా తయారవుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి ఈరోజు జరుగుతున్నాయి. ఎందుకంటే మంచి ఉన్న చోట చెడు ఉండే ఉంటుంది. మంచి ఉన్న చోట చెడు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది బాబాల్ని వాళ్ళని వీళ్ళు పట్టుకుంటుంటారు. వాళ్ళ మాదిరి నువ్వు ఫాలో అవుతావా? వాళ్ళని పట్టుకున్నావు కదా, ఒకేలా మరి ఫాలో అయ్యే కాదే మరి. కాబట్టి మనము సంసార ధర్మంలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి వాటి ద్వారానే, ఇట్లాంటి గ్రంథాల ద్వారానే మనమందరూ కూడా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తుంది. ఎందుకంటే మన యొక్క అది ఆది పర్వాన్ని వింటే 3.5 కోట్ల తీర్థాలతో స్నానం చేసిన ఫలితం అంట. 3.5 కోట్ల తీర్థాలలో స్నానం చేసినటువంటి 3.5 కోట్లు అంటే భూమి మీద అన్ని తీర్థాలు ఉన్నాయి. మన తిరుమలలోనే దండిగా ఉన్నాయి చెప్పాలంటే. 14 లోకాలు ఉన్నాయి తీర్థాలు. మరి 3.5 కోట్ల తీర్థాలలో స్నానం చేసిన ఫలితము ఒక ఆది పర్వాన్ని వింటే వస్తుందంట. ఆది పర్వమే మళ్ళీ అన్ని పర్వాలు వింటే ఏమవుతుందో ఇంకా తెలియదు. ఇది శాస్త్రవాక్యం, ఇది తప్పుపోదు ఎప్పుడు కూడా. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైన గ్రంథాన్ని పట్టుకొని అక్కడ ఇక్కడ మనం తిరుక్కుంటా ఉంటే ఏమవుతుంది చెప్పండి? మన యొక్క మానవ జీవితాన్ని మనం వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇది జీవించడానికి వచ్చినటువంటి జన్మ, మనం బ్రతకడానికి వచ్చిన జన్మ కాదు. మనతో పాటు గాడిది కూడా బతుకుతాను, అంతే కదా. మనం జీవించడం లేదు, బతుకుతున్నాం. పొద్దునేం చేయాలా, సాయంత్రానికి వంట ఏం చేయాలి, ఇవే ప్లానింగే తప్ప ఏమన్నా విందామనేటువంటి ప్లానింగ్ లేదు మనకి. ఆత్మపరమైన ఏమీ లేదు. మనం ఎందుకు వచ్చినాం, ఎక్కడి నుంచి వచ్చినాం, ఎంతకాలం ఉంటాం, మనం చేయాల్సిన పని ఏమి, మళ్ళీ తర్వాత ఎక్కడ పోతాం అనేటువంటిది ఏ రోజు కూడా మనలోకి రాలేదు. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాం, ఎంతకాలం ఉంటాం, మనం చేయవలసిన పనేమి, మనం ఎక్కడ పోతాం. మరి ఎప్పుడన్నా మనం అనుకున్నామా ఈ క్వశ్చన్లు? ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి ఆ క్వశ్చన్లు మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితము శుభప్రదమవుతుంది, సుఖప్రదమవుతుంది, భగవంతుని వైపు తిరుగుతుంది, ఆత్మ వైపు తిరుగుతుంది, భగవంతుని వైపు తిరుగుతుంది. ఆ ప్రయత్నం మనం చేయాలా. ప్రయత్నం చేసి ఓడిపోవడంలో తప్పేం లేదు. కానీ ప్రయత్నం చేయకోకుండా పోతే ఓడిపోతావు. ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా పోతే ఓడిపోయినట్లే కదా. ప్రయత్నం చేస్తూ ఓడిపోవడం వేరే, అది అనుభవం అన్నా వస్తుంది. కనీసం ప్రయత్నం చేయి, దానికి భగవంతుడు తోడుగా ఉంటాడు. భగవంతుడు తోడుగా వస్తాడు. నీ ప్రయత్నానికి మెచ్చి భగవంతుడు ఏ రోజో ఒక రోజు మనకు తోడుగా వస్తాడు. చూడండి, అతను భగవద్గీత చదివేటువంటి వాడు అన్నాడు. ఓ రోజు చదవలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడు అక్కడ తోడుగా రాలేదా? సార్ చెప్పినటువంటి దాంట్లో రోజు భగవద్గీత పారాయణం చేయింది ఆయన ఎక్కడ పోయేవాడు కాదు. ఎక్కడ పోసినా ఒకరోజు మర్చిపోయినాడు. మరి ఆ విధంగా బస్సులోకి వచ్చి ఒక వ్యక్తి వచ్చి అందించినాడంటే మరి భగవంతుడు అక్కడ నీకు సహాయం చేయలేదా? చేసినాడనే కదా సార్ చెప్పింది ఇప్పుడు. మరి కాబట్టి ఆ విధంగా భగవంతుడి హెల్ప్ మనకు లభిస్తుంది. మనం గుర్తించడం లేదంటే కానీ భగవంతుని హెల్ప్ మనకు లభిస్తుంది. ఎందుకంటే అవి ఖచ్చితంగా లభించడం అనేటువంటి జరుగుతుంది.
అందువలన ఇక్కడ శతశృంగ నివాసులైనటువంటి తాపసులు పాండు కుమారులు పుట్టినప్పటి నుంచి వారిని సొంత బిడ్డల్లాగా లాలించసాగారు. ఆ తర్వాత ద్వారకలో వసుదేవుడు మొదలైన వృష్టి వంశరాజులు పాండురాజుల గురించి అనుకోసాగారు. పాండురాజు మునిశాపానికి భయపడి శతశృంగాన్ని చేరాడు. అక్కడ తాపసులతో కలిసి తపస్సు చేస్తూ తాపసి అయినాడు. తర్వాత శాఖమూల ఫలాలను ఆహారంగా స్వీకరిస్తూ నియ జితేంద్రియుడై ధ్యానయోగ పరాయణుడై సాధకుడుగా రూపొందాడని వార్తాహరులు అంటున్నారు. ఆ మాటలు విని యదు వంశస్థులు ఎందరో పాండురాజు మీద గల ఆదరం వల్ల ఖిన్నులైనారు. ఆయన గురించి శుభ సమాచారాలు ఎప్పుడు వినగలమా అని ఎదురు చూసాగారు. ఈ పాండురాజు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాడు. మళ్ళీ పాండవులు కన్న తర్వాత కూడా ఆయన ఆ విధమైనటువంటి తాపస్సులతో కలిసి ఆ విధమైనటువంటి చర్యల్ని ఆయన ధ్యాన పరాయణుడై అక్కడ ఒక సాధకుడుగా కూడా మారిపోయినాడు అనమాట. యదు వంశస్థులు అంటే కుంతి మాతకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. కృష్ణుడు కుంతి కూడా ఆయన లింక్ వాళ్ళకు. సో ఈ విధంగా వృష్టి వంశస్థులు అనుకుంటున్న సమయంలోనే పాండురాజు సంతానం కలిగిన విషయము తెలిసింది. వారంతా ఆనందమగ్నులై ఒకరికొకరు అభినందించుకుంటున్నారు. అప్పుడు వృష్టి వంశస్థులు ఇలా అన్నారు: కీర్తిమంతా వసుదేవ, పాండు కుమారులు బాల సంస్కారాలను కోల్పోరాదు. పాండురాజుకు ఇష్టుడవు, హితకాంక్షివి నువ్వు నువ్వు పురోహితుని పంపించు, వాళ్ళకి బాల సంస్కారాలు చేస్తాము, వాళ్ళకి పేరు పెట్టడము ఇవన్నీ కూడా అయినాయి ఆల్రెడీ, మనం చేద్దాము అని చెప్పేసి ఆ విధంగా చేసినారు. వసుదేవుడు అలాగే అని అంగీకరించి పురోహితుని పంపించాడు. కుమారులకు తగిన వస్త్రభూషణాలను, కుంతి మాద్రిలకు అవసరమైన దాసదాసీ జనులకు ఆభరణాలను, గోవులను, వెండిని కూడా అక్కడికి పంపించినారు. వాళ్ళు ఉండేటువంటి చోటుకి. వాటన్నింటినీ వెంట తీసుకుని పురోహితుడు వెళ్ళాడు. పరపురంజుడైనటువంటి ఆ పాండురాజు తన దగ్గరకు వచ్చిన పురోహితుడు ద్విజుడైనటువంటి కశ్యపుణ్ణి శాస్త్రోక్తంగా అర్చించాడు. కుంతి మాద్రి కూడా ఆనందించి వసుదేవుణ్ణి ప్రశంసించినారు. ఆ తర్వాత పాండురాజు తన కొడుకులకు గర్భధానం నుంచి చేయిలో ఉపనయనాల వరకు సర్వ సంస్కారాలను జరిపించినాడు. ఆయనంతా కూడా పురోహితుడైనటువంటి కశ్యపుడే అంతా జరిపించినాడు. పెద్ద పెద్ద కన్నులు గలవారు కీర్తిమంతులైనటువంటి ఆ పాండవులు ఉపనయనం తరువాత ఉపాకర్మను ముగించుకుని వేదాధ్యయనాన్ని ప్రారంభించి దాంట్లో పారంగతులైనారు. వాళ్ళు ఉపనయనాలు చేసుకున్న తర్వాత 8 ఇయర్స్ చేసింటారు. తర్వాత వాళ్ళు వేదాధ్యయనాన్ని చేసినాడు. వేదంలో కూడా పారంగతులైనారు. భారత శయ్యాది వంశస్థులైనటువంటి ఒక రాజు పృషత్కుడు, అతని కొడుకు శుకుడు, పరంతపుడైన శుకుడు విలువిద్యలో సాగర పర్యంతమైన ఈ భూమిని జయించి 100 అశ్వమేధ యాగాలు చేసి ఆ యాగాలను సమస్త దేవతలకు పితరులకు ఆరాధించి శాకపల శనుడై శతశృంగ పర్వతంలో తపస్సు చేశాడు. ఆ తాపసి శ్రేష్టమైన ఉపకరణాలతో అధ్యయనాలతో పాండవుల్ని వృద్ధింపజేసినాడు. సో ఆయన గురువుగా ఉండి సర్వాది వంశస్థుడైనటువంటి వృషత్కరుడు అనేటువంటి ఆయన అనేకమైనటువంటి యాగాలు చేసినటువంటి వ్యక్తి పాండవులను బాగా వృద్ధి చేసినాడంట. అంటే వాళ్ళు ఉండేటువంటి అధ్యాపనను, వాళ్ళు ఉండేటువంటి శక్తిని వృద్ధి పొందింపజేసినాడు. ఆయన అనుగ్రహం వలన పాండవులు ధనుర్ధారి పారంగతులైనారు. ధనుర్ధారం అంటే ధనుర్విద్యలో వాళ్ళు పారంగతులైనారు. వేద విద్యలో కూడా పారంగతులైనారు. భీముడు గదాయుద్ధంలో, ధర్మరాజు తోమరాలు విసడంలో, సత్వసంపన్నుడైనటువంటి నకుల సహదేవులు కత్తిడాలు పట్టడంలో, పరంతపుడైన అర్జునుడు ధనుర్విద్యలో పారంగతులైనారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ విద్యను వాళ్ళు నేర్చుకున్నారు. అంతకు ముందే చిన్నప్పుడే శకుడు తన అంతటి వాణిగా అర్జున్ని భావించినాడు. ఆపై మహాదాత అయిన శకుడు ఆనందించి శక్తిని, ఖడ్గాన్ని, బాణాలను తాటి చెట్టు వలె ఉన్నతమై మెరిసిపోయే ధనస్సును, చురకత్తిని అర్జునునికి ఇచ్చినాడు. ఆ బాణాలు గద్ద ఈకలు గలవి అలంకరించబడినవి, పెద్ద పెద్ద పాముల వలె ప్రకాశించేవి. ఆ శస్త్రాలన్నీ పొంది అర్జునుడు ఆనందించినాడు. రాజులందరూ కూడా తన తేజస్సును భావించినారు.
అరిందముడైనటువంటి కుంతీపుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏడులో కౌంతేయులు మాద్రేయులు కూడా వర్ధిల్లసాగారు. ఈ విధంగా కురువంశంలో అయినటువంటి 105 బాలురు కూడా నీటిలో తామరల వలె స్వల్పకాలంలో వాళ్ళు వృద్ధి పొందినారు, వీళ్ళు వృద్ధి పొందినారు అన్నమాట. ఈ పక్క పాండురాజు చూడముచ్చటగా 5 కుమారులు చూస్తూ మహారణ్యంలో అందమైన పర్వతంపై తన బాహుబలాన్ని ఆశ్రయంగా చేసుకుని ఆయన జీవించసాగినాడు. తర్వాత అర్జునుడు 14 ఏళ్ళు నిండిన తర్వాత ఉత్తర పల్గుని నక్షత్ర దినాన బ్రాహ్మణులు స్వస్తి పలుకుతుండగా ఆ సందర్భంలో బ్రాహ్మణ భోజనాల ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి కుంతి పాండురాజు సంరక్షణ విస్మరించింది. పురోహితులతో కలిసి బ్రాహ్మణులకు వడ్డన వేయించసాగింది. ఆ సమయంలో మదన మోహితుడైనటువంటి పాండురాజు మాద్రిని పిలిచి తోటలన్నీ చక్కగా పూచిన ఆ మధువనంలో వసంతుడు ప్రాణాలు మోహింపజేస్తున్న సమయంలో మాద్రితో కలిసి వ్యవహరించసాగినాడు. మోదకులు, తిలకాలు, మామిడి చెట్లు, చంపక వృక్షాలు, పద్మలతలు అక్కడ వీస్తున్నాయి. అది చూసిన పాండురాజు మనసులో మన్మధుడు మెదలసాగాడు. మనసులో ఉల్లాసాన్ని నింపుకుని దేవతల వలె సంచరిస్తున్న పాండురాజును అందమైన వస్త్రము ధరించి మాద్రి అనుసరించింది. వయసులో ఉండి తన్నని వలువలు ధరించినటువంటి ఆ మాద్రిని చూసిన వెంటనే పాండురాజుకు కోరిక కలిగి అరణ్యంలో అగ్నిలా పైకెగసింది. పాండురాజు మన్మథునికి లోబడి ఏకాంతంలో పద్మనయనం చూసి తాను నియంత్రించలేకుండా పోయాడు. ఆపై ఒంటరిగా ఉన్న మాద్రిని పాండురాజు బలవంతంగా తన శక్తిని తీసుకొని ఆ పాండురాజు తనకున్న శాపాన్ని గుర్తించుకోలేక ఆమెతో కలిశాడు. ఆ జనమేజయ పాండురాజు కామునికి లోబడి అయినాడు. విధి ప్రేరితుడై శాపభయాన్ని లెక్క చేయకుండా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. సో ఆ విధమైనటువంటి మాద్రిని ఆ విధంగా ఒక శాపం ఉందని కూడా అతనికి ఈ ఆవేశాలు ఇవన్నీ నియంత్రించుకోకుండా పోవడం వల్ల ఈ పాండురాజు శాపం ఉండేది తెలియకుండానే ఆమెతో కలవడం వలన ఆ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎవరు? పాండురాజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. సాక్షాత్తు కాలమే కామాత్మకమైన పాండురాజు బుద్ధిని మోహింపజేసింది. అది ఇంద్రియ సమూహాన్ని అణిచి ఆలోచన శక్తితో పాటు తనను కూడా నశింపజేసింది. ఎందుకంటే ఒక్కొక్క కాలం కూడా ఆ విధంగా ఉంటుంది. ఒక్కొక్క కాలంలో మన అమ్మవారు ఆ కాలంలో వాళ్ళకి అలాంటి గుణాన్ని కూడా ఇచ్చేస్తుంది అన్నమాట. ఎంతోమంది పెద్ద పెద్ద పండితులు ఇట్లాంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి కామ బాధకు లోనైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది పడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వామిత్రుడే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ పరదేవత ఆధ్వర్యంలో పోవాల్సిందే. అది ఏంటి? అవును, దశరథుడు కూడా దాంట్లోనే కదా. దశరథుడు ఆ విధంగానే వ్యామోహంతో విపరీత వరాలు చేస్తే ఈ విధంగా వాళ్ళకు మనకు అంటే ఇది జరగాలి కదా. కంపల్సరీ ఏదో ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పాలంటే ఆ విధమైనటువంటి ఇది ఖచ్చితంగా కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా కామోద్రేకానికి లోనైనాడు. పరమ ధర్మాత్ముడైన పాండురాజు భార్యతో సంగమించి కాలధర్మం చెందాడు. ఇతను చనిపోవడం జరిగింది. ఆపై మాద్రి ప్రాణాలు కోల్పోయిన ఆ పాండురాజును కౌగలించుకుని దుఃఖంలో మాటిమాటికి పెద్దగా ఏడవసాగింది. అంతలో పాండురాజు ఈ విధంగా కాలధర్మాన్ని పొందిన ఆ తావుకు కుంతి తన కుమారులతో మాద్రి పుత్రులతో కలిసి వచ్చింది. రాజా అప్పుడు శోకార్తి అయిన మాద్రి కుంతితో పిల్లల్ని అక్కడ ఉంచి నువ్వు ఒక్కదానివే ఇటురా అన్నాడు అని చెప్పిందంట. ఆ మాద్రి మాట విని కుంతి పిల్లల్ని అక్కడ వదిలి అయ్యో చచ్చాను అంటూ అరుస్తూ వెంటనే వచ్చింది. భూమిపై శయనించి ఉన్న పాండురాజును మాద్రిని చూసి కుంతి తన వంత శోకాన్ని నింపుకొని దుఃఖంగా ఏడసాగింది. నేను నిత్యము వీరుడను జితేంద్రియుడైనటువంటి మహారాజును రక్షిస్తున్నాను. మృగతాపం తెలిసి కూడా నీతో బలవత్ సంగమ మేల జరిగింది. మాద్రి, మహారాజును రక్షించవలసిన కర్తవ్యం నీకు కూడా ఉంది కదా. అటువంటి నువ్వు ఏకాంతంలో మహారాజును లోభానికి ఎందుకు గురి చేశావు అని కుంతి అడిగిందనమాట. ఏ విధంగా మాద్రిని అడుగుతాను. ఎప్పుడూ ఆ శాపాన్నే తలుచుకుంటూ దీనంగా ఉండే మహారాజుకు ఏకాంతంలో నీ దగ్గర అంత ఉల్లాసం ఎలా కలిగింది? అసలు ఎప్పుడు ఆయన బాధపడుతూనే ఉంటాడనమాట. నేను చనిపోతాను అని చెప్పేసి బాధపడుతూనే ఉన్నాడు. బక్లికి నువ్వు ధన్యురాలివి, నాకంటే అదృష్టవంతురాలివి.
అందువల్లే సంతోషంతో నిండిన మహారాజు ముఖాన్ని చూడగలిగినావు. నీ దగ్గర ఆ విధంగా ప్రవర్తించినటువంటి మహారాజు యొక్క ముఖాన్ని నువ్వు చూడగలిగినావు. ఎప్పుడు బాధతో ఉండేటువంటి వాడు. దేవి, నేను విలపిస్తూ పదే పదే అడ్డగిస్తున్నా శాపాన్ని సత్యము చేయాలన్న సంకల్పంతో ఏమో ఆయన తనను తను నియంత్రించుకోలేకుండా పోయినాడు. నేను చెప్పినాను, ఆయనకి ఎన్నో రకాలుగా చెప్పినాను, కానీ ఆ విధంగా ఆయన నియంత్రించుకోలేకుండా పోయినాడు. మాద్రి పలికిన ఆ మాటలు విని కుంతి శోకాగ్నితో మొదలంట నరికిన చెట్టులాగా నేల కూలిపోయింది. ఆమె స్పృహ కోల్పోయి కదలలేకుండా పోయింది. మోహంతో చైతన్యాన్ని కోల్పోయిన ఆ కుంతి మాద్రిని లేవజేసి ప్రారంభాన్ని కొనిపోయి పాండురాజును చూపించింది. జనమేజయ, కుంతి పాండురాజు పాదాలపై పడి నవ్వు ముఖంతో ఏదో చెప్పుతున్నట్లు ఉన్న పాండురాజును కౌగలించుకొని మోహంతో వెలిసించసాగింది. మాద్రి కూడా పాండురాజును కౌగలించుకొని వెలిసింపసాగినాయి. ఈ విధంగా మరణించి ఉన్న పాండురాజు దగ్గరికి చారణుల ద్వారా మహర్షులందరూ గుమిగుడి వచ్చారు. వాళ్ళందరూ కూడా శోకంతో కన్నీరు పెట్టుకున్నారు. అస్తమించిన ఆదిత్యుని వలె, ఎండిపోయిన సముద్రం వలె ఉన్న పాండురాజును చూసి మహర్షులందరూ కూడా శోకించసాగినారు. పాండవులు మహర్షులు కూడా సమానంగా శోకించసాగినారు. కళంకరహితమైనటువంటి కుంతి మాద్రులు విప్రులు ఎంత ఊరడించినా మాద్రుల్ని విప్రులు ఎంత ఊడించినా వాళ్ళు దుఃఖాన్ని అంచుకోలేకుండా పోయినారు. కుంతి ఇలాంటి రాజా, మమ్ములను ఎవరికి అప్పగించి స్వర్గానికి వెళ్తున్నావు? రాజా, నేనంత దురదృష్టవంతురాలను. నా భాగ్యాలు మందగించడం వలన ఒంటరిగా మాద్రితో కలిసి మరణించావు. రాజా, యుధిష్ఠరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు ఈ ప్రియపుత్రులందరినీ ఎవరికి అప్పగించి వెళ్ళావు? బ్రాహ్మణుల సమక్షంలో నువ్వు చేసిన తీవ్ర తపస్సు తప్పనిసరిగా త్రిదస్సులై దేవతలు అభినందిస్తారు. కాబట్టి నీ పూర్వీకులు తమ పుణ్యకర్మల వల్ల పొందిన పుణ్యలోకాలను నువ్వు మా ఇద్దరితో కలిసి పొందుతావు. ఈ విధంగా ఎంతగానో విలిపించి కుంతి మాత్రం నిశ్చేష్టులై నిలబడినారు. వేద పారంగతులైన యుధిష్ఠాది పాండవులు కూడా పితృ సన్నిధిలో నిశ్చేష్టులైనారు. తండ్రి పాదాలను కౌగలించుకొని పాండవులు కూడా విలసింపసాగినారు. కుంతి ఇలా అంది, మాద్రి, నేను పెద్ద భార్యను. ధర్మం ఫలితంలో పెద్ద భాగం నాదే. తప్పక జరగవలసిన పనిలో నువ్వు నన్ను ఆపవద్దు. మరణించిన భర్తను అనుసరించి నేను వెళ్తాను. మేము సతీ సగమనం చేయడానికి రెడీ అయింది. నువ్వు ఈయన్ను వదిలి వెళ్ళు, ఈ పిల్లలను చూసుకో. పుత్రులను పొందడంలో నా కోరిక తీరింది. ఇప్పుడు భర్తను అనుసరించి నేను వీరపత్నిని అవుతున్నాను అని చెప్పినాను. మాద్రి ఇలా అంది, రణభూమిలో వెనుజూపి ఎరుగని భర్తను నేను అనుసరిస్తాను. నా కోరికలు ఇంకా తృప్తి చెందలేదు. నువ్వు పెద్దదానవు. సహగమనానికి నాకు అనుమతి ఇవ్వు. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు. మేము చేస్తామని చెప్పేసి ఇద్దరూ కొట్లాడుకుంటున్నారు. ఈ భరత శ్రేష్ఠుడు కామంతో నాతో సంగమించి మరణించినాడు. కాబట్టి నేనే యమసదనానికైనటువంటి వెళ్ళి ఆ కామవాసనను నివృత్తి చేయాల్సిందే. నేనే వెళ్తాను. ఆర్య, నేను నా కుమారులను చూసినట్టుగా నీ కుమారులను చూడలేను. దానివల్ల నాకు పాపం కూడా చుట్టుకుంటుంది. నా కుమారులను చూసినట్టుగా నీ కుమారులను నేను చూడలేను. కుంతి, అందువల్ల నీ కుమారులు చూసినట్లే నా పిల్లలను కూడా నువ్వు చూడాలి. పాండురాజు మృత్యువాత పడినప్పుడు నన్ను కోరింది కూడా అదే. మాద్రితో ఆ విధంగా అన్నాడని. కానీ నేను చూడలేను, కానీ నువ్వు చూడు అని చెప్పేసి ఆమెకు చెప్తా ఉంది. ఈ విధంగా మహర్షులు సత్యవిక్రములైనటువంటి పాండవులు కుంతి మాద్రిని ఓదార్చి వారితో అన్నాడు, సౌభాగ్యవంతులారా, పిల్లలందరూ చిన్నవాళ్ళు, వారిని వదిలి వెళ్ళరాదు. పరంతపులైన పాండవులు కురురాజ్యాన్ని కొనిపోదాం. ధృతరాష్ట్రుడు అధర్మ ప్రయోజనాలను పొందడంలో ఆశ కలిగినాడు. పాండవులతో తగినట్లుగా ఆయన వ్యవహరించలేకుండా పోవచ్చు. వృష్టివంశస్థులు కుంతికి రక్షణగా నిలుస్తారు. మహారథుడు, బలిష్ఠుడైనటువంటి శల్యుడు, మాద్రి సోదరుడు ఆమెకు అండగా ఉన్నారు. భర్తతో సగమించుట స్త్రీలకు సత్ఫలదాయకమే, అనుమానం లేదు. కానీ మీ ఇద్దరికూ ఇది దుష్కరమైనటువంటిదని బ్రాహ్మణులు అంటున్నారు. భర్త మరణించిన తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యమ నియమాలను అనుసరిస్తూ త్రికాలాలతో శుభకల్పనలను అనుసరిస్తూ కష్టసాధ్యమైన చాంద్రాయణాది వ్రతాలను ఉపవాసాలను పాటించే స్త్రీలే పతివ్రతలుగా ఉంటారు. ఆమె చరణ లవరాలను వీడి ఏకభుక్తం చేస్తూ నేలపై పరుండాలి. ఏదో ఒక రీతిలో ఆమె శరీరాన్ని శుచికింపజేసుకోవాలి. విషయ వాసనల చేత బుద్ధి కోల్పోయి
దేహ పోషణ ఎందే ఆసక్తి గల స్త్రీ దేహానంతరం తప్పక నరకానికి పోతుంది. విషయవాసన చేత బుద్ధిని కోల్పోతుంది. దేహ పోషణ ఎందే ఆసక్తి గల స్త్రీ ఎక్కడ పోతుందంటే దేహానంతరము తప్పక నరకానికి వెళుతుంది. అంటే విషయ పోషణ అంటే ఎప్పుడూ భౌతిక విషయాలని ఆలోచిస్తూ భౌతికంలో ఇట్లాంటి కోరికల్ని లోకమైనటువంటి కోరికలను కోరుతూ ఆ విధంగా కోరికలు తీర్చుకునేటువంటి స్త్రీ ఎక్కడ పోతుందంటే నరకానికి పోతుంది. కాబట్టి శరీరాన్ని శుష్కింపజేయాలి, విషయాశక్తిని విడనాడాలి. అటువంటి నిష్టగల పతివ్రత భర్తను గురించి ఆలోచిస్తూ ఆయన్ను తరింపచేయగలదు. అంటే భార్య కూడా ఎప్పుడు కూడా ఉపవాసాలు చేస్తూ విషయాశక్తిని వదిలిపెట్టి నిష్టగల పతివ్రత భర్తను గురించి ఆలోచిస్తే భర్తను కూడా తరింపజేస్తుందంట. భర్త కూడా తరిస్తాడు. కాబట్టి ఆమె ఆ విధంగా తనను, తన భర్తను, తన సంతతిని కూడా ఉద్ధరించగలుగుతుంది. కాబట్టి మీ ఇద్దరూ బ్రతికి ఉండడమే తగిందని మేము అనుకుంటున్నాము. మీరిద్దరూ బ్రతకండమ్మా. మీరు ఈ విధంగా విషయ వాసనలు వదిలేసి భర్తను గురించి ఆలోచిస్తూ ఆ విధంగా దేహాన్ని కొంత ఉపవాసంతో ఇది చేసుకొని, ఎందుకంటే ఉపవాసము చేయడం వల్ల మనకు బుద్ధి మందగిస్తుంది. అంటే బుద్ధిలో మనసు ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయన్నమాట ఉపవాసాన్ని చేయడం వల్ల. ఎందుకంటే అందుకే ఏకాదశి ఉపవాసం చేయండి అంటారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు ఏకాదశి ఉపవాసాన్ని చేశారు. ఎందుకంటే నెలకోసారి మనము లోపల క్లీన్ చేసుకోవాలంటే అది అప్పుడు క్లీన్ చేస్తుంది అనమాట. మనం ఉపవాసం ఉండడం వల్ల ఆహారం అనేటువంటిది కొవ్వు అంతా కూడా ఆహారంగా మారిపోయి మనకు ఆ రోజు అందిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ ఉపవాసం చేయడం వల్ల మనకు జ్ఞాపకాలు తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైతే జ్ఞాపకాలు తగ్గుతాయో అప్పుడు బుద్ధి వికసిస్తుంది అన్నమాట. జ్ఞాపకాలు తగ్గాలి, మనకు విపరీతమైన జ్ఞాపకాలు ఉంటాయి. భగవంతుని సంబంధించిన జ్ఞాపకాలు ఏమి ఉండవు మనకు. నువ్వు ఇప్పుడు ఎవరైనా లేడీస్ని అడుగు, వాళ్ళు కొన్ని ఏండ్ల చరిత్రను కానీ ఇప్పుడు చెప్పేస్తారు. కావాలంటే 5 నిమిషాల్లో చెప్పేస్తారు. ఎవరినైనా అడగండి, ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తుంటారు, అసలు వాళ్ళకి ఏం మెమరీ పవర్ ఉంటుందో 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంత అని చెప్పేస్తారు. కానీ భగవంతుని గురించి ఒక విషయాన్ని కూడా వాళ్ళకి గుర్తుండవు. కానీ జ్ఞాపకాలు వెళ్ళిపోవాలి. జ్ఞాపకాలు ఉండడం వల్ల ఏమైందంటే మా పెళ్లి చూపులు కన్వర్ట్ చేయండి, ఇంతమంది వచ్చింది భోజనం పెడుతుంది అని చెప్తున్నారు. మనము మంచి విషయాలను గుర్తుపెట్టుకొని చెడు విషయాలను ఎప్పుడు కూడా మానేయాలి. మనకు చెడు జరిగినటువంటి సందర్భాలు ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అవి గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బుద్ధి మందగిస్తుంది అన్నమాట. మనం మంచి విషయాల్ని మంచి విషయాలు మన జీవితంలో జరిగినవి మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మంచిదే. సో ఇట్లాంటి జ్ఞాపకాలను మనము ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు బుద్ధి మందగిస్తుంది అన్నమాట. ఆ బుద్ధి మందగించడం వల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనము భగవంతుని గురించి, భర్తని గురించి, దాని గురించే ఎక్కువగా మనము ఆలోచన చేయడం వల్ల మనకు ఎక్కువగా ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళిద్దరినీ ఉండమని చెప్తున్నారు. కుంతి ఇలా అంది, పాండురాజు ఆదేశాన్ని పాటించినట్లుగా బ్రాహ్మణులు ఆదేశాన్ని కూడా శిరసావహించాలి. మీరు చెప్పినట్లే చేస్తాను. పూజనీయులైన మీరు చెప్పిందే నాకు, నా భర్తకు, నా కుమారులకు శ్రేయోదాయకమని భావిస్తాను. మాద్రి ఇలా అంది, పుత్రుల యోగక్షేమాలను గమనించడంలో కుంతి సమర్థురాలు. ఏ స్త్రీ కూడా కడకు అరుంధతి అయినా బుద్ధిలో బుద్ధికి సాటి రాదు. బుద్ధి చాలా మంచి బుద్ధి ఏమేది. కుంతి పిల్లలను పెంచడంలో నీ వలె నేను సమర్థురాలను కాదు. భర్త సమాగమనానికి నాకు తృప్తి కూడా కలగడం లేదు. కాబట్టి భర్తను అనుసరించి పతిలోకాలకు వెళ్ళడానికి పెద్దదానవు నువ్వు నన్ను అనుమతించాలి. నువ్వు నన్ను అనుమతించమ్మా. నేను పిల్లల్ని సరిగా చూసుకోలేను. నువ్వు అరుంధతి అంతటి బుద్ధి కలిగినటువంటి దానివి, నువ్వైతే బాగా చూసుకోగలుగుతావు. కాబట్టి నాకు సమాగమనం చేయాలనుంది, నాకు అనుమతించు అని చెప్పిందనమాట. అప్పుడు జనమేజయ కళ్యాణి అయిన మాద్రి విధంగా పలికిన కుంతి తలవార్చి నమస్కరించి నకుల సహదేవులను అప్పగించింది. మహర్షులందరికీ నమస్కరించింది. పాండవులందరినీ కౌగలించుకుంది. కౌంతేయులు తమ కుమారులు మాటిమాటికి శిరస్సును ఎరుకొని యుధిష్ఠిరుని చేయి పట్టుకుని ఇలా అంది, మీకు అసలు తల్లి కుంతియే, నేను దాదిని మాత్రమే. మీ తండ్రి గతించాడు. ఇప్పుడు పెద్దవాడైన యుధిష్ఠిరుడై మీ నలుగురికి
తండ్రి వంటివాడు. మీ నలుగురికి యుధిష్ఠరుడే తండ్రి వంటివాడు. సత్యధర్మ పరాయణుడై పెద్దల మాటను పాటించేవారు ఎవరు కూడా లోకంలో నశించరు, పరాభవాలకు కూడా లోను కారు. అంటే సత్య ధర్మాల పరాయణులైనటువంటి సత్యము ధర్మాన్ని ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళ యొక్క మాటలను పాటించేటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క మాటలను పాటించేటువంటి వారు ఎప్పుడూ వాళ్ళకి పుణ్యలోకాలు లభిస్తాయి. వాళ్ళకంతా కూడా సత్యధర్మాలను ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళ మాటలు మనం తూచా తప్పకుండా పాటిస్తే మనకు సత్యలోకాలు లభిస్తాయి, పరాభవాలకు కూడా లోను కారు. మీరందరూ అలసత్వాన్ని వీడి గురుజనులను సేవించాలి, గురువులను జనులను మీరందరూ కూడా సేవించాలి అని మాదిరి చెప్తాంది. మహర్షులకు కుంతి పదే పదే నమస్కరించి అలసిపోయిన మాదిరి కుంతితో ఇలా దీనంగా అంది. వాగ్దేయి, నువ్వు ధన్యవాదాలు, నీ వంటి స్త్రీ మరొకటి లేదు. యశోవంతులు కీర్తివంతులైన ఈ 5 కుమారుల బలాన్ని, తేజస్సును, యోగాన్ని, మహత్యాన్ని నువ్వు చూస్తావు. మహర్షుల సన్నిధిలో నేను ఈ మాట అంటున్నాను. స్వర్గానికి వెళ్ళబోతున్న నా ఈ మాటలు వ్యర్థం కావు. నువ్వు నాకన్నా పెద్దదానవు, నమస్కరించదగిన దానవు, పూజింపదగిన దానవు, గొప్పదానవు, శుభలక్షణాలతో వెలుగొందుతున్న దానవు మాదిరి అంటా ఉంది. మాదిరి కుంతితో ఏ విధంగా అంటా ఉంది, నువ్వు గొప్పదానవమ్మా, నమస్కరించగలిగినటువంటి దానవు, నీ కుమారుల వృద్ధిని నువ్వు చూస్తావు. యాదవ కుమారి, నీ అనుమతి కోరుతున్నాను. నేను ధర్మాన్ని, స్వర్గాన్ని, కీర్తిని పొందడానికి తగిన సహకారాన్ని అందించు. నీ ప్రయత్నం ద్వారా అది లభిస్తుంది. మనసులో మరొక ఆలోచన వద్దు, ఇంకొక మాట మాట్లాడవద్దు. నాకు సతీ సహగమనానికి అనుమతించు. ఇట్లాంటి వాళ్ళు నువ్వు ఈ 5 కుమారుల బలాన్ని, తేజస్సును, యోగాన్ని, మహత్యాన్ని నువ్వు చూస్తావు అని చెప్పేసి ఆమె అయింది. అప్పుడు యశస్వినైన కుంతి కన్నీటితో గద్గద స్వరంతో ఇలా అంది, కళ్యాణి, నీకు అనుమతిస్తున్నాను. విశాలాక్షి, స్వర్గంలో నేడే నువ్వు భర్తృ సమాగమనం లభిస్తుంది. భామిని, నువ్వు స్వర్గంలో భర్తతో కలిసి అనంతకాలము ఉంటావు. అప్పుడు మాద్రిలా అంది, ఈ నా శరీరం కూడా మహారాజు శరీరంతో పాటు చక్కగా పేర్చి దహించండి. అక్క, నాకు ప్రియమైన ఈ కార్యాన్ని జరిపించు అని చెప్పిందనమాట. నా పిల్లల హితాన్ని కోరుతూ అప్రమత్తంగా చూసుకోవాలి. ఇంతకన్నా నేను చెప్పవలసింది నాకేది తోచడం లేదు. ఈ విధంగా పలికినటువంటి కీర్తిమతైన మాద్రి పాండురాజు ధర్మపత్ని వెంటనే చితాగ్నిపైనున్న పాండురాజుతో అనుగమించింది. ఆ తర్వాత ప్రేతకర్మలు చేయించడంలో పారంగతులైనటువంటి కశ్యప పురోహితులు బంగారు ముక్కలను, నేతిని, నువ్వులను, పెరుగును, బియ్యాన్ని, నీటితో నిండిన కుండను, గొడ్డలిని సమకూర్చుకొని మహర్షుల ద్వారా ఆ మేధాగ్నిని తెప్పించి శాస్త్రోక్తంగా 4 వైపులా అంటింపజేసి పాండురాజుకు దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనగులైనటువంటి యుధిష్ఠరుడు సోదర సహితులైనటువంటి నూతన వస్త్రాలను ధరించి పురోహితుల ఆదేశాలను అనుసరించి జలాంజలిని సమర్పించినారు. శతశృంగ నివాసులైనటువంటి మహర్షులు, చారణులు, ఇతర మునులు కూడా పాండురాజునకు పారలౌకిక క్రియాలన్నింటినీ కూడా యథావిధిగా జరిపించినారు. ఈ విధంగా వాళ్ళిద్దరికీ కూడా ఆ విధమైనటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా జరిపించినారు. 5 చేసినారు. 5 చేయడం అనేటువంటి జరిగింది అనమాట. అప్పటికి ధర్మరాజు 18, 17 భీమునికి, 16 అర్జునునికి, వీళ్ళకి 15. అంతే. ఒక్కొక్క ఇయరే కదా, ఒక్కొక్క డిఫరెన్స్. 16 ఏళ్ళు అర్జునుకి అయితే అప్పటికి ధర్మరాజుకి 18. సో యదక్షర పదప్రష్టం మాత్ర అయిన సద్యాయం క్షమ్యతాదేవ నారాయణ నమస్తే.
నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్